నేను చిన్నప్పటి నుంచి గొర్రెలే కాసాను. నష్టం అంత నష్టం అయితే రాదు. నేను 150 తెచ్చానండి. 150 పిల్లలు తెచ్చా. తెచ్చిన 3వ రోజే పీపీఆర్ పడింది. పీపీఆర్ అటాక్. నేను దాంట్లోనే బ్లడ్ వచ్చింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ 5-6 రోజుల్లోనే పెద్ద ఇక అసలు హుషారు లేదు. గురుగారు, మీకుండే ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు పొట్టేళ్ల పెంపకం చేయబాకండి అని చెప్పి నేను ఆపేశాను. అసలు ఆ 10 వారం రోజుల్లోనే ఒక 30 పిల్లల దాకా ఎగిరిపోయినాయి. అవి ఇచ్చిన కాడి నుంచే కొంచెం యాక్టివ్ అయినాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు, ఏదో అప్పు సప్పు బంగారం మీద అప్పు చేసి పెట్టిన వాళ్ళు ఇలాగ 50 తెచ్చుకుంటే దాంట్లో 30-25 పోయినాయంటే అది తట్టుకోలేము ఇంకా. అసలుకి మార్కెటింగ్ కాదు, టాస్క్ ఉండాలా. సో ఈ పిల్లల బ్యాచ్ ఎలా ఉందో రైతు మాటల్లో మీరు ఉన్నారు. అలాంటి బ్యాచ్ ని మనం నిలబెట్టగలిగితే మన ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది అనేసి వాళ్ళు కూడా గట్టిగా నిలబడేసి. సో చార్జ్ ఏమైనా తీసుకున్నారు ఆ రోజు? అసలు నా కాడ ఏమి తీసుకోవాలి. సో ఇదేనండి నేను చెప్పింది. ఏంటంటే మీరు రైతులకు ఫస్ట్ ఇవ్వండి, వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే కొంటారు అనేసి చెప్పాను కంపెనీ వాళ్ళకి. పెట్టినాక ఒక 2 గంటలు ఉండాక మేతకు తేలపోయాము, బాగా మేసిని. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఫార్మర్ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు. సో ఈ బ్యాచ్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో ఈ బ్యాచ్ లో కొద్దిగా ప్రాబ్లం జరిగింది. కొద్దిగా కాదు, చాలా పెద్ద ప్రాబ్లమే జరిగింది. సో గొర్రెలు పొట్టేళ్ళు పెంచాలనుకునే వాళ్ళు ఏంటంటే మనం చాలా డీప్ గా ఉంది ఈ వీడియో మాట్లాడుకుంటే. మనం ఒక 5 లక్షలు పెట్టి గొర్రెలు పొట్టేళ్ళు తెచ్చేసాం, ఇంకా అది ఉండిపోతాయి అనే వాళ్లకు ఇది ఒక లెసన్ మాదిరిగా ఉంటది అనమాట. పాఠం మాదిరిగా. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు అన్నదానికి ఇది ఒక లెసన్ మాదిరిగా ఉంటది ఈ ఫామ్ వీడియోకి సంబంధించి. అలాగే ఈ వీడియోలో ఫుల్ ఫోకస్ మనం రీసెంట్ గా ఒక మెడిసిన్ ని ప్రమోషన్ చేసాం. ఇది డైజెషన్ కి, బరువు పెరగడానికి పొట్టేళ్ళకి అనేసి ఈ టాపిక్ మీదే నడుస్తుంది. సో ఫస్ట్ ఫార్మర్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటాను, తర్వాత దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది యూజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న సమస్య మొత్తం తగ్గిపోయింది, అలాగే బెటర్గా ఉంది. సో ఆఫ్ కెమెరా కూడా నేను అడిగాను, అదే క్వశ్చన్స్ నేను ఆన్ కెమెరా కూడా అడుగుతాను. ఆయన సమాధానం ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే రైతు దగ్గర కొన్ని దానాలు కలిపి పెడుతున్నారు. నేను దానా గురించి ఈరోజు ఒక వీడియో వచ్చింది, మీరు చూస్తారు. అది ఆ దానాలు ఎలా చేస్తున్నారు, వాటి ద్వారా బరువు ఎలా ఉంది, ఈ రకంగా అన్ని విషయాలు మాట్లాడతాను. కానీ కొత్తగా ఫారం పెట్టాలనుకునే వాళ్ళకి నా దగ్గర ఒక 5 లక్షలు ఉంది, లేదా అప్పో సప్పో చేసుకుని వచ్చి ఫామ్ పెట్టాలా అనుకుంటే ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనేది ఇది ఒక పాఠం మాదిరిగా ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితులు ఏందనేది రైతుతో మాట్లాడదాం మనం. సో కంపెనీ ప్రోడక్ట్ కూడా ఆయన ద్వారా చెప్పిస్తాం. నమస్తే గురుగారు. నమస్తే సార్. ఏం పేరు అన్నారు గురుగారు మీది? శివ గారు. మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్తారా? అటు చూడండి గురుగారు. ఇప్పుడు చిలకలూరుపేట రజకపేట కాలనీ లో ఉండం మనం. చిలకలూరుపేట సిటీ బస్ స్టాండ్ కాడి నుంచి వెనకమాల ఉండం, బ్యాక్ సైడ్ ఉండం. సో ఓకే. సో శివ గారు, మీకు ఈ గొర్రెలు మేకల పొట్టెల పెంపకంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? నేను చిన్నప్పటి నుంచి గొర్రెలే కాసాను. కాసి నాకు కొంచెం మనుషుల వల్ల ఇబ్బంది అయ్యి నా ఒక్కడ వల్ల కాక గొర్రెలు అమ్మేసి పొట్టేలు పిల్లలు పెట్టుకున్నాక. ఈ పొట్టేలు పిల్లలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది 4వ సంవత్సరం. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో నేను అటుపక్కకు వస్తానండి, రైతు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. శివ గారు, మీకు చిన్నప్పటి నుంచి గొర్రెలు పెంచుతున్నారు, అలాగే పొట్టేళ్ళు అనేటివి ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో పొట్టేళ్ల పెంపకం అనేది మీ దృష్టిలో ఎలా ఉంటదండి? అంటే ఒక 5 లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే 3 నెలలకి ఇంకొక 2 లక్షల ఆదాయం వస్తుంది అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు. సో మీకు తెలిసిన అనుభవం ఎలా ఉంది గురుగారు? అంటే వస్తేలే కానీ, కాకపోతే పీపీఆర్ అనేది పడకుండా ఉండాలి. ఆ వ్యాధి పడకుండా ఉండాలి. ఆ పీపీఆర్ అనేది పడకుండా ఉండాలా, బొబ్బ అనేది రాకుండా ఉండాలా, సైడ్ ఎఫెక్ట్లు తక్కువగా ఉండాలా, గురువు మేత కూడా మంచి మేత మేపుకోవాలా. అంత మీరు అనుకున్నంత అయితే రాదండి. కాకపోతే వస్తాయి, కాకపోతే పోకుండా ఉంటే మాత్రం అనుకున్నంత రావు, కానీ నష్టం అయితే రాదు. నష్టమైంది. సో మీ ప్రాసెస్ ఎలా ఉందండి? అంటే మీరు ఒక పొట్టేలు పిల్ల తెస్తే ఎన్ని రోజులు పెంచుతారు, ఎప్పుడు అమ్ముతారండి? 3 నెలల వయసు తీసుకొస్తాం సార్. 3 నెలల నుంచి మళ్ళీ నా కాడ 4 నెలలు ఉంటాయి.
7 నెలల వయసు. 7 నెలల నుంచి 8 నెలల దాకా 4 నెలలు 3 నెలలు ఉంటాయి సార్ తగ్గకుండా. కాకపోతే ఏదన్నా పోతే మాత్రం ఇక మనకి వచ్చేది ఏమి ఉండదు. సో మీరు కొనేటప్పుడు పిల్ల 3 నెలల పిల్ల అన్నారు కదా, అప్పుడు మీ లెక్క ప్రకారం అది మాంసం ఎంత పడవచ్చు, లేదా అంటే దాని ఒక 8 నుంచి 10 కేజీలు మాంసం పడుతుంది. మీరు అమ్మేటప్పుడు ఎంత ఉంటది దానికి మాంసం? 15, 17, 18, 20 లోపు మాంసం పడుతుంది. సో మీరు అన్న ఆ పిల్ల 3 నెలల పిల్ల మీరు కొనేటప్పుడు ధర ఎంత ఉంది గురుగారు? జత 14,000, 15,000, 16,000 దాకా మాక్సిమం. సో ఈ పిల్ల మీరు అమ్మేటప్పుడు 4 నెలలకి మీరు ఎంత అమ్ముతారు దాన్ని? జత 20,000, 20,000 దాకా. 20,000, 18,000, 21,000, 22,000, మాక్సిమం 22,000 దాకా వెళ్తాయి. 20,000 టాప్. 20,000 దాకా టాప్. అది సో 6,000 తేడా ఉంది ఇక్కడ, అంటే 4 నుంచి 6,000 తేడా ఉంది. 4 నెలలకి ఈ దానా ఖర్చులు, మీ మందులు, తర్వాత మీరు అన్నట్టుగా అది 1-2 పోయినా గానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి కదా? కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు 100 తెస్తాం సార్, 100లో కంపల్సరీగా 10 నుంచి 15 లెగుస్తాయి. అబ్బా, అంత ఆ డబ్బులు మళ్ళీ తిప్పి ఇటు మీద వేస్తే 18,000 పైనే పోతుంది. 18,000 పడతాయి. మరి ఈ మందుల ఖర్చులు ఇవన్నీ అయ్యి ఆ 10 కూడా పోకుండా ఉంటే డబ్బులు ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి. అంత అనుకున్నంత అన్ని డబ్బులు రావు. అంత నష్టం అయితే రాదు. సో గురుగారు, మీరు రోగాల గురించి స్టార్టింగ్ లో ఒక 40 సెకండ్లు అదే మాట్లాడారు కాబట్టి దాని గురించి ఎత్తుకుందాం మనం. సో పొట్టేళ్ల పెంపకం చేసే వాళ్ళలో ఎలాంటి ఏ రోగం ఎక్కువగా రైతుల్ని భయపెడతా ఉంటదండి? పీపీఆర్ ఎక్కువ భయపెడతా ఉంది. మెయిన్ గా పీపీఆర్ ఎక్కువ భయపడతాం. దాని తర్వాత ఏమున్నాయండి? దాని తర్వాత బొబ్బ ఉంది. బొబ్బరా అది వచ్చినా కూడా కష్టమే. ఫస్ట్ పీపీఆర్, తర్వాత బొబ్బ. ఇక ఏది వచ్చినా తట్టుకోగలుగుతాయి. చిన్నగా ఏదైనా మందలో 1-2 పడ్డా కూడా జరాలు అట్లా మెత్తబడ్డా మనం వాడుకునే విధానాన్ని మందులు పెట్టి తట్టుకోగలుగుతాం. ఈ 2 అనేది పడితే మాత్రం కష్టం. సో ఈ నట్టల మందు ఏదైతే ఉందో మన బ్యాచ్ కి 4 నెలలు ఉంచుతారు కదా, ఎన్ని సార్లు వేస్తున్నారండి నట్టల మందు అనేది? నట్టల మందు అనేది తేంగల్నే 4వ రోజు కంపల్సరీగా వేయాల్సిందే. 1-2 రోజులు అట్టుంచి 3వ రోజు కానీ 4వ రోజు నట్టల మందు కంపల్సరీగా వేయాల్సిందే. పీపీఆర్ అసలు తేంగల్నే వేయాలి. పీపీఆర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. బొబ్బ ఇంజెక్షన్ కూడా కంపల్సరీగా ఇది వాడిన దీని ప్రాజెక్ట్ ఈ నాసు పీపీఆర్ అనేది వేసినాక 10-15 రోజుల నుంచి మళ్ళీ బొబ్బ టీకా వేసుకోవాలి. వేసుకుంటేనే మంచిది. వేసుకోకపోతే మనం అది వేస్తే దానివల్ల నష్టం అనుకుంటాం, కానీ అది వేసుకుంటేనే మంచిది. సో దీనికి నేను కూడా క్లారిటీ ఇస్తానండి. ఒక వ్యాక్సిన్ నుంచి ఇంకొక వ్యాక్సిన్ కి కొద్దిగా టైం ఇవ్వాలా. ఆ టైం మీరు ఇచ్చుకునేసి చేసుకుంటే బాగుంటది. మరి అంత దగ్గర అనేది కొద్దిగా కష్టం. సో టైం పీరియడ్ మెయింటెనెన్స్ చేయాలా. సో గురుగారు, మీరు డీవార్మింగ్ గురించి చెప్పాను, నేను నట్టల మందు గురించి చెప్పాను. సో ఈ నట్టల మందు అనేది 4 నెలలకి ఒకేసారి చేస్తారా, లేదంటే ఎలా చేసుకుంటున్నారు? ఇది మనం దానా కంటిన్యూగా పొలం మీద మేత వేసి వచ్చేదానికైతేనేమో నట్టల మందు ఫస్ట్ స్టార్టింగ్ లో వేసుకుంటే సరిపోయింది. లేదు మనం డైలీ దానా పెట్టాలి అంటే నెట్ల మందు దాన్ని బట్టి కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. మనం ఇచ్చే మేతను బట్టి కంపల్సరీగా నెట్ల మందు పెట్టాల్సిందే. పెట్టకపోతే మాత్రం ఇబ్బంది, కష్టపడాల్సి. కడుపులో మేత అంతా కూడిపోయి అరుగుదలకు రాక కడుపులో పురుగు ఏర్పడతా ఉంటది. దానివల్ల మీరు 5 సంవత్సరాల నుంచి పొట్టేళ్ల పెంపకం అనేది చేస్తున్నారు కదా, దానాలు చాలా మార్చి ఉంటారు. మీరు ప్రజెంట్ గా ఇస్తుండే దానా ఏమేమి ఇస్తున్నారండి పొట్టేళ్ళకి? ఎక్కువగా మొక్కజొన్నలే సార్. మొక్కజొన్న, మినప తరక, లైట్ గా కొంచెం కొబ్బరి చెక్క. నేను ఈ రోజే ఒక వీడియో పబ్లిష్ చేశాను. దాంట్లో కొద్దిగా ఉప్పు అనేసి, మినరల్ మిక్చర్ అనేసి, బెల్లం అనేసి ఇలాంటివి చాలా చెప్పినాను. ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేదా ఈ 3 వాడికే? బెల్లం మాత్రం వేస్తుంటాం. బెల్లం వేస్తున్నారు. ఏదంటే నార్మల్ మనం యూజ్ చేసే బెల్లం, లేదా తాటి బెల్లం అంటారు? అదే తాటి బెల్లం, నల్ల బెల్లం. సో అది వేసుకుంటున్నారు దానా విషయానికి. అలాగే ఈ దానా అనేది ఎంత ఇస్తున్నారండి? అంటే చాలా మంది ఏంటంటే ఒక పొట్టెల పిల్లలకి ఎంత ఇవ్వాలా అంటే, అర కేజీ ఇస్తే త్వరగా పెరుగుతుందా, లేదా 100 గ్రాములు ఇస్తే త్వరగా పెరుగుతుందా, ఇలా కొంతమందికి డౌట్ ఉంటది. మీరు ఎలా ఇస్తున్నారు? అవతల వాళ్ళ పక్కన పెట్టేస్తే మీరు ఎలా ఇస్తున్నారు దానా అనేది ఒక పొట్టేళ్ళకి? 100 పిల్లలు ఉంటే ఒక 15 కేజీలు మినప తరక, ఒక 3 కేజీలు కొబ్బరి చెక్క,
ఓకే. ఇట్లా ఒక 50 కేజీలు వాటర్ కలిపేస్తారు. కలిపేస్తే అప్పుడు అది 70 కేజీలు అయింది. పిల్లకి ఆటోమేటిక్ గా ఒక 700 గ్రాముల దాకా పడిపోయింది. ఆ రకంగా చూసుకుంటే ఇక అది అట్లా. మంచిది గురుగారు. మనకి వీడియోలో ఈయన కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం, చిన్నప్పటి నుంచి గొర్రెలు చేస్తున్నారు. సో మన వెనకాల ఉండే ఈ బ్యాచ్ మనం ఇప్పుడు ఏదైతే వీడియోలో చూస్తున్నామో ఇది మీరు తీసుకుని వచ్చి ఎన్ని నెలలు లేదా ఎన్ని రోజులు అయిందండి? ఇప్పుడు మేము తీసుకొచ్చి 3 నెలలు అవుతుంది. తీసుకుని వచ్చి 3 నెలలు అవుతుంది. నేను మీకు ఫోన్ చేసి ఇంచుమించు నెల అయింది స్వామి, నెల అయింది నేను మీకు ఫోన్ చేసి. అసలు ఈ బ్యాచ్ కి ఏమైంది గురుగారు? మీరు ఎన్ని తెచ్చారు, ఏమైంది దీనికి? నేను 150 తెచ్చానండి. 150 పిల్లలు తెచ్చారు. తెచ్చిన 3వ రోజే పీపీఆర్ పడింది. పీపీఆర్ అటాక్. నేను దాన్ని ఏదో అది కనుక్కోకుండా పడింది, నేను కనుక్కోలేకపోయాను దాన్ని. అసలు అది పీపీఆర్ లక్షణాలు రాళ్ళు దానిలో ఫస్ట్ నాకు కనపట్ల. పారతంటే ఏదన్నా పారతనేలే, పీపీఆర్ అంటే మామూలుగా ఆ బ్లడ్ లో పారే దాంట్లోనే బ్లడ్ వచ్చింది, అది కనపడలా నాకు ఫైనల్ స్టేజ్ కి వచ్చేటప్పటికి. ఇది కనపడపోయేసరికి నేను కనుక్కోలే దాన్ని. ఇది పీపీఆర్ కాదులే అని నేను ఏదో మందులు వాడుతున్నా. వాడేటప్పటికి ఇది వారం దాటిపోయింది. ఇక నేను వెంపటనే మాచర్లకు వెళ్ళి మాచర్ డాక్టర్ కాడికి వెళ్తే ఇది వీడియో తీసుకొని వెళ్ళా. ఆయన ఇది పీపీఆర్ అని చెప్పి మందులు ఇచ్చాడు. ఇచ్చినాక అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ 5-6 రోజుల్లోనే పెద్ద టైం కూడా తీసుకోదండి ఆ పీపీఆర్ అనేది పడితే. వెంపటనే తెచ్చినాక కొంచెం పారుడు కంట్రోల్ అయింది. 4 రోజులు పెట్టాను వరుసన మందు. ఆ మందు పెట్టినాక కంట్రోల్ అయింది. అయినా ఇక వాటిలో పూర్తిగా యాక్టివ్ అనేది చచ్చిపోయింది. వాటిలో ఇక అసలు హుషారు లేదు. కూర్చొని ఉండిపోవడం చేయడం, అది తిన్నట్టు ఈ 4 రోజుల్లోనే అయిపోయింది. పెద్ద టైం కూడా పట్ల. సో శివ గారు, నాది ఒక చిన్న రిక్వెస్ట్, విజ్ఞప్తి అంటారు కదా, ఎంతనా స్వామి విజ్ఞప్తి అనేది. సో నేను రీసెంట్ గా ఒక ఫామ్ విజిట్ చేశాను. ఈ మధ్య పోయిన ఆదివారం రోజు ఇదే రోజు నేను ఒక ఫామ్ చూశాను. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన దగ్గర ఉండే డబ్బులు మొత్తం పెట్టి ఆయన షెడ్ కి గొర్రెలకి పెట్టుకున్నాడు. పొట్టేల పిల్లలు కొని తెచ్చుకున్నారు. ఆయన 50 పిల్లలు తెచ్చుకున్నారు. నేను ఆయనకి స్టార్టింగ్ లో కూడా చెప్పాను, నన్ను కలిసినప్పుడు, గురుగారు మీకుండే ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు పొట్టేల పెంపకం చేయబాకండి అని చెప్పి నేను ఆపేశాను. సో ఇలాంటి వాళ్లకు ఇది కూడా జరిగే అవకాశం ఉంది అనేసి వాళ్ళు నేర్చుకోవడానికి మీరు కొద్దిగా ధైర్యం చేసి, ఇక్కడ 150లో ఎన్ని పోయినాయి అనేది కొద్దిగా బయట వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పగలరా? ఏదన్నా మాట చెప్తాను సార్. ఎన్ని పోయినాయండి ఇవి? 60 పిల్లలు పోయింది. 150 పిల్లలు మీరు తీసుకుని వస్తే 60 పిల్లలు పీపీఆర్ వల్ల వారం 15 రోజుల్లో పోయినాయి. అసలు ఆ 10 వారం రోజుల్లోనే ఒక 30 పిల్లల దాకా ఎగిరిపోయినాయి. అవి అసలు ఇక పనికిరాని ఉండయి ఒక 30 దాకా. అవి నేను 500కి 1000కి సంతలో తీసుకెళ్లి ఇచ్చేసాను, లేకుండా చేసేసా. ఆ బ్యాచ్ లేకుండా చేయడానికి చేసేసా. ఇక తకిమాయి కొంచెం మన సార్చిన మందులను బట్టి కొంచెం యాక్టివ్గా అవి ఇచ్చిన కాడి నుంచే కొంచెం యాక్టివ్ అయినాయి. సో చాలా సంతోషం శివ గారు, మీరు ఇది ముందుకొచ్చి ఇలాగా మాట్లాడడం చాలా కష్టం. మన బ్రదర్ ఒకరు హిందూపురంలో చెప్పారు, తర్వాత మీరే చెప్పారు ఉన్నది ఉన్నట్టుగా ఇట్లా బయటకు వచ్చేసి. మీరు చెప్తా ఉంటేనే నాకు అంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు, ఏదో అప్పు సప్పు బంగారం మీద అప్పు చేసి పెట్టిన వాళ్ళు ఇలాగ 50 తెచ్చుకుంటే దాంట్లో 30-25 పోయినాయంటే అది తట్టుకోలేము ఇంకా అసలుకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి, అది మీరు అందరూ అర్థం చేసుకోవాలా. సో ఇంకా మ్యాటర్ లోకి వెళ్తాను నేను. ఇంకా ఫైనల్ గా ఏం జరిగిందో చెప్తాను. 2 మాటలు కూడా చెప్పండి. చెప్పండి గురుగారు. ఇప్పుడు ఏదన్నా ఒక 50-60 కొనుక్కునేవాళ్ళు ఈ కొనుక్కొని ఇట్లాంటి పీపీఆర్ కానీ పడితే వాళ్ళు దేనికి కూడా పనికిరారు. అవును, మెయిన్ వాళ్ళు తెచ్చుకొని పీపీఆర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. బొబ్బ టీకా కూడా మళ్ళీ ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా, 10 రోజుల తర్వాత ఆ ముందు పనిచేసింది పీపీఆర్ అనేది. ఆ లాంగ్ 3 వారాల తర్వాత 3వ వారం బొబ్బ టీకా కూడా వేసుకోవాలి. అసలు 50-60 వాళ్ళు కొద్ది వాళ్ళు దీని మీద ప్రయోగాలు చేస్తే మాత్రం దెబ్బ పడుతుంది. ఆ పడతాం కూడా అట్ట కూడా కాదు. సో ఈ వీటి మీద ఫోకస్ చేసి నేను ఒక సంవత్సరంలో ఒక పీరియడ్ లో ఇలాంటి వాటి మీదే టాపిక్ మాట్లాడితే కొంతమంది నన్ను ఏం చెప్పారంటే, నువ్వు చెప్పే విధానం ఎలా ఉందంటే అసలు పొట్టేల పెంపకం చేయబాకండి అన్నట్టుగా మాట్లాడుతున్నావు అన్నారు. నేను అలా చెప్పటం లేదు, ఆ రోజు కూడా ఇప్పుడు కూడా. చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసి చేయండి. మనకు స్తోమత ఎంత ఉందో అంతే చేయండి. మనకు లేదు అన్నప్పుడు దీని మీద రావాల్సిన అవసరం లేదు, వేరే పని చూసుకునేసి
తర్వాత వస్తే బాగుంటది. నేను ఆ టాపిక్ మీద ఫుల్ గా ఒక వీడియో తీస్తాను. సో గురుగారు, మీరు పీపీఆర్ ఇంజెక్షన్ వేసిన తర్వాత మన దగ్గర ఎన్ని మిగిలినాయి? 70 మిగిలినాయి. ఎన్ని మిగిలినాయి ఇప్పటికి? ఇక పీపీఆర్ వేసినా పోలేదు, మరణాలు అనేది ఆగిపోయింది. సో పిల్లలు అనేది గ్రోత్ రావడం, మంకుగా ఉండడం అట్టే ఉండిపోయింది. ఒక నీరసం అనేది పడిపోయింది, లేదు. పీపీఆర్ వేసాము, పీపీఆర్ వేసినా పోయింది. సార్ ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచి కొంచెం యాక్టివ్ గా కూడా వచ్చినాయి, బాగా హుషారుగా ఉంది. సో ఇది వచ్చేసి విట్లోమెక్స్ అండి. వెయిట్ గెయిన్ కోసంగా ఈ ప్రోడక్ట్ అనేది ఉంది. బరువు పెరగడానికి, పొట్టేళ్ళు బరువు పెరగడానికి, బాగా మేత తినడానికి, ఇలా దీనికి సంబంధించి విట్లోమెక్స్ అనేసి ఈ కంపెనీ ఉంది. దీని నెంబర్ మీకు ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ కంపెనీ వాళ్ళు నాకు జనవరి, ఫిబ్రవరి నుంచి కాల్ చేస్తున్నారు. మాది ఒక ప్రోడక్ట్ ఉంది, దీన్ని మీరు రైతులకి చెప్పండి, ఇలాగా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల అనేసి. సో జనవరి, ఫిబ్రవరి నుంచి వీళ్ళని హోల్డ్ లో పెట్టి వాళ్ళతో మాట్లాడుతూ చేస్తూ అన్ని చేసిన తర్వాత ఫైనల్ గా నేనైతే మీరు ఫీడ్బ్యాక్, రైతు ద్వారా ఫీడ్బ్యాక్ ఇస్తేనే మీ ప్రోడక్ట్ గురించి చెప్తాను, లేదంటే మన ఛానల్లో చెప్పను అనేసి క్లీన్ గా చెప్పాను. సో ఆ మాటకు వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే ఆ ఎండి కూడా, ఈ కంపెనీకి విట్లోమెక్స్ కంపెనీ ఎండి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను కూడా ఒక రీజన్ అయిన మాట చెప్పారు. సరే అలి, నేను ఒక రైతు దగ్గర నిలబడేసి ఆయన దగ్గర వీడియో తీపిస్తాను, అది నువ్వు చూడలేదు కదా ఆయన యూజ్ చేసింది. సో అందుకనేసి కొంతమంది రైతుల కాంటాక్ట్ నెంబర్లు రైతులకు నువ్వే పరిచయం చేయి, వాళ్ళ దగ్గర నేనే పోయేసి మా టీం పోయేసి యూజ్ చేస్తారు, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ నువ్వు తీసుకో అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఇది నవంబర్ కదా, ఇది సెప్టెంబర్ లో నేను ఇక్కడ చిలుకలూరుపేట ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఒక 4 రైతులకి ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళతో నేను మాట్లాడి, ఇలాంటి ఒక ప్రోడక్ట్ మీ దగ్గరకు వస్తుంది, దీన్ని యూజ్ చేయండి, యూజ్ చేసిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి ఇలా ఇక్కడ ఉండే 4-5 ఇచ్చాను. సో దీన్ని మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే టాస్క్ ఉండాలా, మనకు పని చేసేది మార్కెటింగ్ కాదు, టాస్క్ ఉండాలా. సో ఈ పిల్లల బ్యాచ్ ఎలా ఉందో రైతు మాటల్లో మీరు ఉన్నారు, అలాంటి బ్యాచ్ ని మనం నిలబెట్టగలిగితే మన ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది అనేసి వాళ్ళు కూడా గట్టిగా నిలబడేసి ఎలా ఇచ్చారనేది ఈయన మాటల్లో తెలుసుకున్నాం. ఎంత ఇవ్వాలా, ఏమి ఇవ్వాలనేది తర్వాత నేను చెప్తాను. సో శివ గారు, ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు కంపెనీ వాళ్ళు తెచ్చిచ్చారా, లేదంటే నేను తెచ్చిచ్చానా, లేదంటే మీ తోటి రైతు తెచ్చిచ్చారండి? ఇది నా కంపెనీ వాళ్ళు తీసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు. సో చార్జ్ ఏమైనా తీసుకున్నారా ఆ రోజు? అసలు నా కాడ ఏమి తీసుకోవాలి. సో ఇదేనండి నేను చెప్పింది ఏంటంటే, మీరు రైతులకు ఫస్ట్ ఇవ్వండి, వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే కొంటారు అనేసి చెప్పాను కంపెనీ వాళ్ళకి. సో ఎన్ని ప్యాకెట్లు మీకు ఫ్రీగా ఇచ్చారండి అప్పుడు? సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో 2 ఇచ్చారు సార్. ఓకే, 2 ఇచ్చి అవి పెట్టండి, పెట్టినాక మీకు రిజల్ట్ బాగుంటేనే మా కాడ కొనండి అని చెప్పారు. మేము కూడా ముంగల్ పెట్టడానికి భయపడ్డాం, ఇదేదో కొత్త మందు, మరి ఇది అంత ఆకులతో మందులాగా ఉంది అని చెప్పి భయపడతాను పెట్టాం సార్. పెట్టినాక ఒక 2 గంటలు ఉండాక మేతకు తేలపోయాము, బాగా మేసిని, హుషారుగా ఉండి, దానివల్ల మాకేం ఇబ్బంది రాలేదు. ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఆపుతున్నాను నేను. ఇది మీరు తినటం లేదు, మేయటం లేదు, పీపీఆర్ వ్యాక్సిన్ తర్వాత కొద్దిగా మరణాలు తగ్గినాయి, నిలబడ్డాయి అన్నారు. సో అక్కడి నుంచి మేత అందుకోవటం లేదనేది మీ ప్రాబ్లం, మీకుండింది. మేత తినటం లేదు, నిలబడటం లేదు, చేయటం లేదు. ఆ ప్రాబ్లం ని క్లీన్ చేసిందా ఈ మందు? చేసింది సార్. ఎన్ని రోజులు టైం తీసుకునిందండి? అలా నాకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారానికి అర్థమైపోయింది. అంతవరకు యాక్టివ్ గా ఉండేవి కాదు. ఇక్కడి నుంచి నడవాలంటే, ఒక బజార్ దాటాలంటే కొన్ని ముంగలు పోయాయి, కొన్ని వెనకమాలు ఉండేవి. ఆ వెనకమాలు ఉండేవి కూడా వాటితో పాటు కొంచెం హుషారుగా వెళ్ళిపోయింది. ఒక వారంలోనే అంత ఒక్కసారిగా రాకపోయినా నాకు అర్థమైపోయింది. అదే వారం టైం పట్టింది. అంతవరకు ఒక నెల మించి నేను వెళ్తున్నా కూడా అంత యాక్టివ్ లేదు. ఆ వారంలో నాకు అర్థమైపోయింది. సో శివ గారు, ఈ మందు మీరు యూజ్ చేయండి అనేసి నేను వాళ్ళకి చెప్పాను, అంటే రైతులకి ఇవ్వండి అనేసి కంపెనీ వాళ్ళతో నేను అన్నాను. సో వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్లే వేసారా మందు, లేదంటే మీకు మందు కొత్తది కాబట్టి మీకు తెలియదు కదా, సో మీరు వేసుకున్నారా? ఈ ప్రాసెస్ ఏం జరిగిందండి ఈ మధ్యలో? వాళ్ళు ఉండే దగ్గరుండి వేయించారు సార్. కంపెనీ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి? వాళ్ళు వచ్చారు. ఎన్ని రోజులకు ఒకసారి వేసేవాళ్ళు అండి? వాళ్ళు ఇవాళ పెడితే ఇవాళ ఆదివారం, మళ్ళీ ఆదివారం, వారం వాళ్ళే వచ్చారు. సో ఆ వీడియోస్ అన్ని ఉన్నాయండి, వాళ్ళు వచ్చింది చేసింది అవన్నీ నేను దీంట్లో పెడతాను, అవి కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ చిలుకలూరుపేటకి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉండి ఇదంతా చూసుకుంటున్నారో ఆయన్ని నేను ఫ్రేమ్ లోకి తీసుకుంటాను. అలాగే వాళ్ళిద్దరితోటి మాట్లాడిస్తాను, అంటే ఒక పొట్టేలు పిల్లకి ఎంత ఇవ్వాలా, ఎన్ని నెలల పిల్లకి ఎంత మోతాదులో ఇవ్వాలా అనేది ఆ విషయాలు యూస్ చేస్తున్న ఫార్మర్ ని, అలాగే వీటన్నిటికి మానిటైజ్ చేస్తున్న ఇవన్నీ చూసుకుంటున్న మన ఎంప్లాయ్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఆయనతోటి ఒకసారి మాట్లాడిస్తాను మీకు. స్వామి, మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన దగ్గర ఉండే ఒకే బ్యాచ్ ఉంది కాబట్టి ఒకే రకమైన మోతాదులో వేశారు.
సో ఇది ఈ స్టేజ్ లో పిల్లకి ఆ స్టేజ్ లో పిల్లకి అలా ఏమైనా లెక్కలు ఉన్నాయా, లేదంటే ఎలా యూస్ చేయాలా ఇది? 3 నెలల పిల్లకైతేనేమో 20 ml వేయాలి స్వామి. అలానే 3 నుంచి 6 వరకు అయితే దానికైనా 20 ml వేయాలి. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం డోసేజ్ ఎక్కువ ఇచ్చుకున్నామంటే అందులో ఏంటంటే దానికి అరుగుదల అది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. అదే 20 ml ఇచ్చామనుకోండి, 20 ml ఇస్తే అంత ఫాస్ట్ గా ఉండదు దానికి, అంటే అది సైజ్ పెద్దది కాబట్టి. అలానే ఇప్పుడు ఏంటంటే ఇంకా పెద్దది అనుకోండి 40 ml వరకు ఇచ్చుకోవచ్చు. ఇది 8 months అబోవ్ అయితే 40 ml వరకు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి 3 నెలల నుంచి 6 నెలల లోపు పిల్లలకైతే 20 ml వరకు ఓకే. ఇంకా 6 నెలల నుంచి 8, 10 వరకు వచ్చేసరికేనేమో 40 ml వరకు తీసుకోవాలి. ఇక్కడ తోటి సబ్జెక్ట్ అయిపోతుంది. ఎన్ని వారాలు ఇలాగా యూస్ చేయాలి? ఎన్ని నెలలు స్వామి? కరెక్ట్ గా మనం 2 నెలలు వాడుకోవాలి స్వామి. అంటే నెలకు వచ్చే 3 వారాలు 4 వారాలు కంపల్సరీగా 4 వారాలు అట్లా 2 నెలలు వాడుకోవాలి. 2 నెలలు వాడుకుంటే దాని రిజల్ట్ బాగా ఉంటుంది స్వామి. సో రైతులకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే రిక్వెస్ట్, సో ఈ మందు వేయడం వల్ల 10 కేజీలు వచ్చేస్తుంది, 15 కేజీలు వచ్చేస్తుంది, ఆ కాన్సెప్ట్ అయితే కానే కాదు. సో సైంటిస్ట్ గారు అటుపక్క ఉన్నారు, కెమెరా అటుపక్క ఉన్నారు. నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిఫై చేయాలా అంటే ఆ సైంటిస్ట్ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నాను. సో దీని కాన్సెప్ట్ 10 కేజీలు పెంచాలా 20 కేజీలు పెంచాలా అన్న కాన్సెప్ట్ అయితే కాదు. ఏదైతే మేత దొరుకుతుందో అది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది. సో ఇది డైజెషన్ అనేది కరెక్ట్ గా అవుతుంది. ఏదో మేత పెడుతుంది, దండిగా వేస్తున్నాం, ఇటు నుంచి తింటున్నాయి, ఇటు నుంచి పారుతున్నాయి, బరువు పెరగదు. సో అలాంటి ప్లేస్ లో ఏంటంటే మన ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఈ డైజెషన్ సిస్టమ్ ని కరెక్ట్ గా పనిచేసేటట్టుగా చేస్తుంది. సో తిన్నట్టుగా ఒంటికి పడితే అది బరువు అనేది, అంటే సింపుల్ లాజిక్ గా చెప్తున్నాను మీకు అర్థం అయ్యేటట్టుగా. సో ఇలాగా కండ పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు 4 నెలలు పెంచే ప్యాచ్ ని 3 నెలలకు తీసేయవచ్చు, 5 నెలలు పెంచాలనుకునే దాన్ని 4 నెలలకు పెంచవచ్చు. సో ఇక్కడ రైతుకు 1 నెల అనేది ఆదాయం అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మందుని ఇక్కడ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ప్రమోషన్ అంటే మీరు ఎట్టాగానే అర్థం చేసుకోవచ్చు. సో రైతు మాటల్లో చెప్తా ఉండేది, కంపెనీ వాళ్ళు ఎలా యూస్ చేయారో చెప్పారు. ఈ రకంగా ప్రస్తుతానికి ఇంకా 4-5 ఉన్నారు. నేను నా చేతులతో 1-2-3 ఇచ్చున్నాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తొందరలో నేను మీకు చెప్తాను. సో ఇక్కడికి టాపిక్ అయింది కాబట్టి ఇంకొక ప్రోడక్ట్ ఉంది, పారుతా ఉంటాయి కదా డయేరియాకి, వాటి కోసం ఉంది. అది కూడా ఇప్పుడు నా కళ్ళ ముందరే ఈయన 4 సజెషన్ చేశారు ఆ మందు గురించి. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. శివ గారు, ఇక్కడికి మనం రాగానే ఇక్కడ మీ చేతిలో ఏదైతే పారుడుకు మందు కనిపిస్తుందో ఆ మందు వచ్చేటప్పటికి మీరు 4 సజెస్ట్ చేశారు, మీరు కూడా యూస్ చేయండి, చాలా బాగుంది, 1 రోజులో తగ్గిపోతుంది అనేసి. సో ఈ మందు ఎలా ఉంది, దీన్ని ఎలా యూస్ చేస్తున్నారండి, దేనికి ఉపయోగపడుతుంది ఇది? ఇది అనేది ఈ పారుడు అనేది PPR లో పారుడు వచ్చింది. వచ్చిన దాన్ని నేను లాస్ట్ లో వీళ్ళు తీసుకొచ్చారు ముందు. ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇంకా 4-5 పారుతున్నాయి. అప్పుడు తీసుకొచ్చారు. ఆ ఉండాటికి అవి ఎంత మందులు వేసినా కూడా తగ్గట్లా. ఇది వేయంగానే మనకు 3వ పూటలోనే మనకి అంత అయితే లేదు, ఆగినాయి. ఆ పారుడు అనేది అంత స్పీడ్ గా లేదు, కొంచెం తగ్గుతా అసలు తగ్గిపోయింది. బాగా పనిచేస్తుంది మీరు 4 చెప్పే అంత నమ్మకం అయితే మీకు కలిగించింది. నాకైతే కంపల్సరిగా నేను వాడిన దానికి కంపల్సరిగా అక్కడ నాకు రిజల్ట్ కనపడింది. స్వామి, రైతుకి అయితే రిజల్ట్స్ బాగా కనిపించింది. సో దీన్ని ఎలా యూస్ చేయాలా, ఎంత మోతాదులో యూస్ చేయాలనేది మీరు ఒకసారి చెప్తే దాన్ని బట్టి కూడా అది ప్యాకెట్ ఓపెన్ ఇప్పుడు మనం ప్రమోషన్ చేసే డబ్బా అది యాక్చువల్ గా ప్యాకెట్ ఉంది. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, దీని గురించి డీటెయిల్స్ ఒకసారి. ఓకే స్వామి, ఇది డయేరియాకి మనం ఉపయోగపెడతాము. ఇది ఎలా వాడాలి అని అంటే, ఇది 40 గ్రాముల ప్యాకెట్. ఈ 40 గ్రాముల ప్యాకెట్ ని 160 ml నీళ్ళల్లో కలుపుకొని మనం 3 నెలల లోపు పిల్ల అయితేనేమో 10 ml వేయాలి. 3 నెలల పైన అది అయితేనేమో 20 ml వేయాలి. 5 నెలలు 6 నెలలు వచ్చేసరికేనేమో 40 ml వేయాలి. ఇది స్వామి దీన్ని వాడకము. ఇప్పుడు ఇది వచ్చేసరికినేమో ఈ ప్యాకెట్ వచ్చేసరికినేమో 4 పిల్లలకి 6 పిల్లల వరకు వస్తుంది. పెద్ద అయితే 2 పిల్లలకు వస్తుంది. ఈ డబ్బాలో వచ్చేసరికినేమో 50 పిల్లల వరకు వస్తుంది స్వామి. సో శివ గారు, మీరు చాలా అర్జెంట్ గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నాకు ఆపాలనిపించడం లేదు. నేను ఒకే ఒక క్వశ్చన్ అడిగి ఇంకా ఆపేస్తాను వీడియోని. సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్తే రైతులకు యూస్ చేయవచ్చు అంటారా, ఉపయోగం ఉందంటారా, లేదంటారా ఒక్క మాటలో అయితే? సార్ నేనైతే వాడాను, తగ్గింది. ఓకే, సంతోషం గురుగారు. ఇది ఆపేస్తాను, వీడియో చాలా ఎక్కువ అవుతుంది. సో గురుగారు, ఇవి పొట్టేళ్ల పెంపకం అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా కొత్త వాళ్ళు దిగాలంటే ఇది మనం అనుకున్న దానికి ఎంతవరకు దగ్గరకు వెళ్తుంది, ఎంతవరకు దూరం అయిపోతుందండి, అంటే కష్టాసుఖాల గురించి చెప్పాలంటే?
సార్ కొద్దోళ్ళు అయితే ఎక్కువగా దెబ్బతినే ఉండారు. ఓకే. ఏదైనా కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు అయితే 1 లక్ష 2 లక్షలు పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు అయితే దిగినా కూడా దాని గురించి వస్తే వస్తాయి, పోతే పోతాయి. కొద్దోళ్ళు అయితే జాగ్రత్తగా ఉండకపోతే దీనిలో తిప్పుకోవడం కూడా కష్టం. మనం కొనేటప్పుడేమో ఆడ 16,000 15,000 14,000 పెట్టి కొంటాము. మనం అమ్మబోయేటప్పుడు ఆటలోనేమో బేరగాళ్ళు వచ్చి ఆటలో 10 పనికి వస్తాయి 20,000కి అని 10 ఏరుకుంటారు. మన కళ్ళంపట తర్వాత అవి చూస్తేనే కళ్ళంపట నీళ్లు కారుతాయి మిగతా చూసేటప్పటికి. అట్లా అది దెబ్బతినేది ఎక్కువగా ఉంది. మనం కొన్నంత స్పీడ్గా అమ్మాలంటేనేమో అది జరగటం లేదు. మనం మొత్తం అమ్ముతీలే 20,000 అనుకుంటాం, అట్లయితే ఏం ఉండదు. అవి అమ్మబోయేటప్పటికేమో మళ్ళీ వాటిలో 50 పిల్లల్లో వాళ్ళు మేము 20 పట్టుకుంటాం 20,000కి అంటారు. మళ్ళీ ఆ 30 కూడా మళ్ళీ ఇంకొక నెల పొడిగించాలి. ఆ వడ్డీ పడిద్ది, ఆ చాకిరీ పడిద్ది, మన కాంట్రాన్ చాకిరీ పడిద్ది. కొనేటప్పుడే 1కి 2 సార్లు వీళ్ళు ఎట్లయితే అడుగుతారో అక్కడ కొనేవాళ్ళు కూడా అట్నే అడగాలి. ఒకళ్ళు అడిగారు 4 అడిగారులే అని చెప్పి మనం పోయి వాటిని మళ్ళీ ఆ వ్యసనం మీద కొనుక్కుంటే దెబ్బతింటాం. దాన్ని చూసి కొనుక్కునేవాళ్ళు కానీ కాసుకునేవాళ్ళు కానీ ముంగల మెయిన్ కాసుకునేవాళ్ళు ఎగబడి ఇవాళ కొనుక్కున్నంత తొందరగా రేపు అమ్మాలంటే మనకు వల్ల కాదు, అది కావట్లేదు. ఇది మధ్య కాలంలో మార్కెట్ లోనే చాలా చూస్తున్నాను. నేను అడిగిన మీరు అడిగిన ఇంకొకరు దాని ధర కంటే కూడా 1000-1500 ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు. సో అది దాన్ని తగ్గించాలా. సో మార్కెట్ విషయమే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు గత 5 సంవత్సరాల పొట్టేళ్లు తెస్తూ పెంచుతున్నారు కదా, ఈ 5 సంవత్సరాల్లో మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉందా లేదంటే ఎప్పుడైనా మనకి అబ్బా ఈసారి అనుకూలంగా కనిపించింది అనేది ఏమైనా కనిపించింది గురుగారు? అనుకూలంగా అయితే ఎప్పుడు కనిపించలేదు సార్ నాకైతే. అమ్మేటప్పుడు మాత్రం అనుకూలంగా పర్వాలేదు అనుకునేదైతే కనిపించలేదు. మనకి అమ్ముకునేదారులకి ఒక కార్తీక మాసంలోనే ఎక్కువగా కార్తీక మాసం కాడి నుంచి 1-2 నెలలే కనిపించింది. తర్వాత 10 నెలలు మనం అమ్మబోయేటప్పుడు అడుగైపోయింది. కొనేటప్పుడు మాత్రం బంగారం, అసలు కొనేటప్పుడు బంగారం మించి కొనాల్సి వచ్చింది. అది ఒక వ్యసనంగా 10 మంది అక్కడ వచ్చి నిలబడతాం. అది మనం 14,000 కొనేవి 16,500-16,000 కొంటాం. మనం కొన్నామని చెప్పి వాళ్ళు బేరగాళ్ళు కూడా ఇంకా ఎక్కువ పెట్టి కొనేవాళ్ళు వస్తున్నారు లేని కొనుక్కోవటం, ఇక మనకు అదైతే తప్పట్లా. కానీ అమ్మబోయేటప్పటికి మాత్రం అది మనం ఎంత అమ్మినా కూడా కషాయాల్లో కొనాలి ఎప్పటికైనా. అవును, అది ఫైనల్. వాళ్ళకి మరి మోసం లేని వాళ్ళు కొనరు, మన కళ్ళకేమో అది కనపడదు, మనం మేపుతానే ఉంటాం, అది అట్నే ఉంటది. సో ఇంకొకటి మార్చల్లా బ్రీడ్ ఇక్కడ ఉంది కాబట్టి మీ అంచనా ప్రకారం ఇది ప్రతి నెల ఎన్ని కేజీలు బరువు పెరగొచ్చండి? అంటే ఒక నెలకి ఇన్ని కేజీలు బరువు పెరుగుతుంది అనేది ఐడియా? పెరిగిద్ది సార్, ఒక 3 నుంచి 4 కేజీలు పెరిగిద్ది. 3-4 కేజీలు బాగా తిని డ్రైజేషన్ కానీ బాగా అయిందంటే మార్చర్ల పిల్ల అయితే బాగా వచ్చింది. సో సంతోషం శివ గారు, నేను ఇంకా మీకు వెయిట్ చేయించను. నా కోసం టైం కేటాయించి నిలబడి మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. సంతోషం గురు గారు.